నటసింహ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. మొదట్లో హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ డెబ్యూ ఉంటుందని ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఈ సినిమాకు సింబా అని వర్కింగ్ టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ప్రశాంత్ వర్మ కాదు, మరొక స్టార్ డైరెక్టర్ ఈ ప్రాజెక్టును డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞ కోసం డైరెక్టర్ వశిష్ఠ ఒక కొత్త కథను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ మరియు మోక్షజ్ఞ వశిష్ఠ ఈ కథను వినిపించినట్లు సమాచారం. ఈ కథ నందమూరి హీరోలకు నచ్చడంతో ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. వశిష్ఠ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్నప్పటికీ మోక్షజ్ఞ, బాలకృష్ణ, వశిష్ఠ లేదా సంబంధిత నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. కొన్ని తాజా టాలీవుడ్ రిపోర్టులు మాత్రం వశిష్ఠనే మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి దర్శకుడిగా ఫైనల్ చేసినట్టు పేర్కొంటున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసారా సినిమాతో దర్శకుడు వశిష్ఠ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సోషల్ ఫ్యాంటసీ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఎంతగానో తన మొదటి సినిమాతోనే ఫ్యాంటసీ కథను భారీ స్థాయిలో తెరకెక్కించి అందరి ప్రశంసలు అందుకున్నారు వశిష్ఠ. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంభర లాంటి భారీ సోషల్ ఫ్యాంటసీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు మోక్షజ్ఞ కోసం కూడా ఫ్యాంటసీ మాస్ అంశాలను మిళితం చేసిన ఒక పవర్ఫుల్ కథను వశిష్ఠ సిద్ధం చేస్తున్నారు అనే ప్రచారం సినీ వర్గాల్లో జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞ డెబ్యూ మూవీని దసరా సందర్భంగా లాంచ్ చేసే ఆలోచనలో మేకర్స్ భావిస్తున్నారట. అయితే నందమూరి బాలకృష్ణకు గాయం కావడం, ఆ తర్వాత ఆయన తగిన చికిత్స తీసుకోవడం వల్ల ఈ లాంచ్ కార్యక్రమం కొంత ఆలస్యమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉండడంతో మళ్లీ ఈ ప్రాజెక్ట్ పనులు వేగం పుంజుకున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. మరి ఈ దసరా పండుగ వేళ నందమూరి మోక్షజ్ఞ తేజ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందా లేదా అనేది వేచి చూడాలి.